బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజు అయితే మీ ముందుకైతే నేను నువ్వావకాయ ఎలా తయారు చేయాలో మీ ముందుకు తీసుకొచ్చానండి. దానికోసమని ఒక 4 మామిడికాయలు అండి తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు అండి. అంటే పిల్లలు పెద్ద ముక్కలు అయితే తిని సగం సగం పడేయడం వల్ల ఇబ్బంది అవుతుంటుంది కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. అలాగే దానికోసం అనుకొని నేను అయితే ఇవనండి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ నేనైతే పచ్చికారం కలపట్లేదండి. ఓన్లీ ఎండుమిర్చితోనే కలుపుతున్నాను పొడి చేసుకొని. అలాగే మనకి నువ్వులు కూడానండి. సరేనండి, ఇప్పుడు ఇది మనం ఫ్రై చేద్దామండి. లైట్గా దోరగా వేయించుకుందాం. ఈ ముందున దోరగా వేయించుకోవడానికి మనం వేయాలన్నమాట. దోరగా వేస్తున్నప్పుడు మనం మిర్చి కూడాను లైట్గా వేయించుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎండలో పెట్టినా కూడాను మనం కొంచెం చమ్మపోయిన వరకు వేయించుకుంటేనే దోరగాను ఇవన్నీ మొత్తం ఆవకాయ అంతను ఈ మనం కలుపుకునే మసాలా పౌడర్లోనే ఉంటుందండి. ఇవేనండి. దీంట్లో పాటు మనకి పావు కప్పు పట్టుకున్న నువ్వులండి వేయించుకోవాలి. చిన్న మంట మీదనే మనం ఏం వేయకుండానే ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాతను మనం వేయించుకోవడం అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇది చల్లవరిచేసి మనం మిక్సీ పట్టేయాలన్నమాట. తాలింపుగా అవసరం ఉంటుంది స్టవ్ అయితే. దోరగా వేయించుకున్నాం కదండి, ఇవన్నీ మిక్సీలోనే అంతా ఈ పొడిలోనే ఉంటుందండి. ఈ మన నువ్వాకాయ అంత చాలా బాగుంటుంది. అంటే పిల్లలు కూడా చాలా మంచిది, మనం కూడా చాలా బాగా తినచ్చు అనమాట. మనం ఏదైనా మన చేతిలోనే ఉంటుందండి. మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇది ఊరగాయ కలుపుకోవాలంటే మనకి ఇంకా మరి మామూలుగా అయితే కమ్మగా ఉంటుందండి. అందుకని మీకు కూడా చూపించాలి అనుకుని అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నాను. ఇదిగోనండి వేసాం కదండి, మిక్సీ ఆడించి తీసుకొస్తానండి ఈ పౌడర్ అయితే. ఒక కప్పు నూనెలో తీసుకోవాలండి. అది తక్కువే కాబట్టి అన్నీ తక్కువే అన్నమాట. తక్కువే అన్నీ తక్కువ వేసి చేస్తాం కాబట్టి ఇవన్నీ పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఎండుమిర్చి ఆల్రెడీ నేను పొడి చేశాను కాబట్టి నాకు కొంచెం ఒక 2 ఎండుమిర్చి చేస్తే చాలు. కుక్కనే పోపు అవసరమేనండి, ఇంకేం ఉండదండి. ఇంకా మా చెట్టు కరివేపాకు ఇవనండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఏం చేయాలంటే ఇది కొంచెం చల్లారిన వరకు పోపు పక్కన పెట్టుకోవాలండి. ఇవనండి మేము ఏంటంటే నువ్వులతోని ఆవకాయకి పొడి ఆడించుకొని వచ్చాను కదండి. ఆ పొడి ఇవ్వనండి. నువ్వు పొడి అయితే రెడీ అయింది కదండి. ఇవ్వనండి మనం తీసుకున్న మామిడి ముక్కల్లోని మొత్తం. కానీ ఇది కలుపుతుంటేనే నోరు ఊరిపోద్దండి. నేను ఇంతకుముందు కూడాను చాలాసార్లు కలిపాను. దీంట్లోనే మనకి ఏంటంటే ఉప్పు మనకి ఎంత కావాలంటే అంత తగినంత, నేను దీనికి తగినంత వేసుకుంటున్నాను. ఒక స్పూన్, పెద్ద స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇగోనండి పోపు తీసుకొచ్చాను కదండి, తాలింపు చేసి అది చల్లబరిచాను కదా, అది కూడాను వీటిలోని వేసుకుంటానండి. ఇగోనండి మొత్తం కలుపుతుంటే మంచి వాసన అయితే వస్తుందండి. ఆహా, నువ్వులు ఫ్లేవర్ అయితే మరి మామూలుగా అయితే లేదు. ఇదిగోనండి ఇలా కలిపాం కదండి. దీంట్లోని మనం పల్లీల నూనె 1 కప్పు వేసుకొని ఉంచేస్తే అలానో మనకి ఈరోజు సాయంత్రంకే తినేయొచ్చండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అనమాట. లేదు మనకి పల్లీల నూనె కాకపోయినా ఆవ నూనెతో కూడా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మామూలుగాను రిఫైండ్ ఆయిల్తోనే కలుపుకున్నాను, కొంచెమే కలిపాను. ఇంకా మిగతాది ఆయిల్ కూడా వేస్తాను. పోపు అన్నీ వేసిన తర్వాత ఇలా ఉంది కదండి. దీంట్లోనూ మనం నూనె ఇవన్నీ వేసిన తర్వాత నిజంగాను అండి పచ్చడి మొత్తంగాను బౌల్లో తీసుకున్నాను. మనకి ఏంటంటే స్టీల్ దాంట్లో కలిపాను కదండి, అందుకని వేరే దాంట్లో తీసుకున్నాను. పచ్చడి మొత్తం రెడీ అయిందండి. ఇది మనకి ఎలా లేదని సాయంత్రంలో తినేయచ్చు కాబట్టి చాలా బాగుంటుందండి. దీంట్లోని ఇంకొంచెం మనం పల్లీల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగే ప్రతి ఒక్క వంటకం మీ ముందుకైతే మేము తీసుకొస్తామండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ మాకు ఆదరించండి. అలాగే ఇలాంటి ఊరగాయలు ఇంకేంటి అని కావాలంటే మాకు కామెంట్ రూపంగాను మాకు అడిగితే మేము మాత్రం ప్రతి ఒక్కటి చేస్తామండి. చూడండి నువ్వాకాయ నిజంగా వేడి వేడి అన్నంలోని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదండి. కానీ చాలా బాగుంటుందండి. నేను తక్కువ అంచనా వేయక్కర్లేదు, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే స్టోరేజ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది.
కానీ మీరు జాగ్రత్తగా చేసి ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవచ్చు. లేదా మామూలుగా ఉంచినా పర్లేదు. ఎక్కువ నూనె ఏసుకుంటే మాత్రం బావుంటది. ప్రతి ఒక్కరు కూడాను ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఓకేనండి. నమస్తే ఫ్రెండ్స్.